దుర్దెబ్బలు తినున్నారు కాబట్టి బాబుని నమ్ముకుంటేనే పని జరుగుతుంది అనేటటువంటి మెంటాలిటీ ఉంటుంది. అదే అంటే ఇది కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం ఉన్నటువంటిది. ఎందుకు లేవు గతంలో తెలుగుదేశంలో, అసలు తెలుగుదేశంలో చంద్రబాబు శాఖం ఆరంభమైందే తిరుగుబాటుతో. అంతకుముందు రేణుకా చౌదరి అడ్డం తిరగలేదా, నాదెళ్ల భాస్కర్ అడ్డం తిరగలేదా, నానపనేని రాజకుమారి వీళ్ళందరూ వ్యతిరేకించి గొడవ బయటికి రాలేదా, అనేక తిరుగుబాట్లు జరిగినాయి. చంద్రబాబు వచ్చాక ఇక తిరుగుబాట్లు జరగల అనుకోవడానికి లేదే. దేవేంద్ర గౌడ్ తిరుగుబాటు కాదు చేసిపోయింది బయటికి, లేకపోతే ఆ మధ్యన పోయినటువంటి 4 ఎంపీలు తిరుగుబాటు చేసి కదా పోయింది. కాకపోతే బయటికి పోతే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తాడు బయటికి పోయినా కూడా. లైక్ దేవేంద్ర గౌడ్తో ఇప్పుడు స్నేహమే ఉంటుంది. అట్లాగే రేవంత్ రెడ్డి బయటికి పోలా, స్నేహమేగా. కేసీఆర్ బయటికేగా పోయింది. అసలు తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది అందులో వచ్చిన గొడవల కారణంగా. చంద్రబాబు వచ్చిన తర్వాతనే కదా వీళ్ళు వెళ్ళిపోయింది. రేవంత్ వెళ్ళిపోయినా, లేకపోతే కేసీఆర్ అసలు పార్టీ బయటికి పోయింది ఎందుకు మరి, అందుకే కదా. అసలు తెలంగాణ తెలుగుదేశం వెళ్ళిపోయింది కదా కంప్లీట్గా లెక్కనైతే. మరి అక్కడ ఎందుకు లెక్కేసుకోవట్లే మనం? దానికోసం రాష్ట్రం వెళ్ళిపోయింది అక్కడ కోటరీ కోసం బేసిక్గా. కాబట్టి ఎవరు లెక్కాలది. ఇక్కడిది ఏంటి, జగన్ది కొత్త పార్టీ, 15 ఏళ్ళు అయింది. ఇందులో వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు పోలేదా బయటికి? అదే కదా, పోతుంటారు వస్తుంటారు. ఇక్కడ ఏంటంటే జగన్ మీద అపరిమితమైన ప్రేమలు లేవు వీళ్ళకి, కమర్షియల్ కనెక్షన్సే ఉన్నాయి. ఆత్మీయ కనెక్షన్స్ మిథున్ రెడ్డి లాంటి ఒడుకుంది, అవినాష్ రెడ్డి లాంటి ఒడుకుంది, సజ్జల్ లాంటి ఒడుకుంది. ఆ ఫీలింగ్ వాళ్ళనే వీళ్ళు కోటరే అంటారు.